श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు బిడ్డడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన సి థామస్ రెడ్డి గారు। అధ్యాయం 11 ఉపదేశాత్మకత అనేటువంటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। దీనిలో మనం క్రితం సత్సంగంలో ఏం చెప్పుకున్నామంటే తల్లిదండ్రులు పిల్లల బాధ్యత, దీని గురించి చెప్పుకున్నాం। తల్లిదండ్రులకి ఆ పిల్లల యొక్క బాధ్యత ఎంతలా ఉంటున్నది అన్నది చెప్పారు, ఎంతలా ఉండాలి అన్నది చెప్పారు। వాళ్ళకి ఎన్నెన్నో భావాలు ఉంటాయి, వాళ్ళకి ఎన్నెన్నో ప్రశ్నలు ఉంటాయి, ఎంతో జిజ్ఞాస ఉంటుంది। వాళ్ళకి ఓర్పుగా చక్కగా ప్రేమతో చెప్పాలే కానీ ఆ వయసులో నేర్చినంత విద్య ఇంకెప్పుడు నేర్చుకోవటండి, అంతలా నేర్చుకుంటారట వాళ్ళు। విద్య అంటే కూర్చోపెట్టి చదువు చెప్పడం అని కాదు, ఎన్నో విషయాలు మనకి బయట ప్రకృతిలో కనిపించేవి, ఇలా ఎన్నో రకరకాలు అన్నీ। చిన్నపిల్లల అవసరాలు కూడా తేలికగా తీసివేయరాదు అని కూడా చెప్పారు మాస్టర్ గారు। దీని ఉదాహరణగా మనకి లీలామృతంలో వస్తుంది। శ్రీమతి ప్రధాన్ పూజ చేస్తుంటే ఏడుస్తున్న పాపను ఓదార్చి తర్వాత పూజ చేయాలని బాబా అలా అనడంలో చిన్నపిల్లల అవసరాల పట్ల అశ్రద్ధ చేయరాదని హెచ్చరిస్తున్నారు। బాబా చెప్పింది అదే, మాస్టర్ గారు కూడా చెప్పింది అదే అనమాట। పిల్లల్ని ఆడుకోనివ్వాలి అని చెప్పారు, బాగా చక్కగా ఆడుకోవాలి వాళ్ళు ఆడుకునే సమయం ఇప్పుడు అసలు లేకుండా పోతుంది। వాళ్ళు చక్కగా ఆడుకోవాలి, దెబ్బలు తగులుతాయని వారిని దండించి బలహీనులుగా పిరికి వాళ్ళగా చేయొద్దు, ఆటలు ఆడొద్దు అని చెప్పి అనొద్దు, వాళ్ళని ఆడుకోనివ్వండి అని చెప్తున్నారు। పిల్లల చదువు గురించి చెప్పారు, దాని గురించి కూడా మనం చాలా చెప్పుకున్నాం। అంతంత బ్యాగులు మోస్తూ ఉంటారు వాళ్ళు అని చెప్పుకున్నాం। కాన్వెంట్ల చదువులు అయితేనేమి ప్రైవేట్ అయితేనేమి పిల్లలు హాయిగా ఆడుకునే కాలం కరువైపోయింది అని చెప్పి ఇంకా ఎన్నో మనం ముఖ్యమైన విషయాలు ఎన్నో చదువుకున్నాం అనమాట। ఈనాడు పిల్లల పరిస్థితి చూస్తే మిలిటరీ సిపాయిల్లాగా సిలువను మోస్తున్న బాల యేసుల్లాగా వీపున బరువైన పుస్తకాల సంచిని తగిలించి చదువులకై కషాయశాలలకు పంపినట్లు పంపడం వల్ల హాయిగా ఆడుకునే కాలం పిల్లలందరికీ కరువైపోయింది అని చెప్పి మాస్టర్ గారి అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారనమాట। ఎందుకంటే బాల్యంలోనే వాళ్ళ మైండ్ బాగా ఎదిగేటువంటి వికసింపగలిగేటువంటి సామర్థ్యం వాళ్ళకి కలిగి ఉంటుందన్నమాట। వాళ్ళ మనస్సు కూడాను చాలా ఇదిగా ఉంటుంది వాళ్ళకి। అందుకే వాళ్ళు ప్రశ్నలన్నీ అడుగుతూ పెద్దల మీద దాడి చేస్తారు అని చెప్తారు। వారి మనసును ఎరిగి చెప్పగలిగే వారు దొరకాలే కానీ ఆ వయసులో నేర్చినంత విద్యను మరే వయసులోనూ నేర్వరని చెప్పాలి। విద్య ఎలా ఉండాలట? ఆహ్లాదకరంగా ఆకర్షణీయంగా విద్య ఉండాలి। ప్రేమతో బాధ్యతతో రంగరించిన క్రమశిక్షణతో వ్యక్తిగత శ్రద్ధతో పిల్లలకు అందించగల నైపుణ్యం గురువులకు కావాలి అని ఎన్నో చెప్పారు। మనం కబుర్లతోటి ఆటపాటలతోటి పద్యాలతోటి వీటన్నిటితోటి వాళ్ళల్లో పరిజ్ఞానాన్ని మనం పెంచవచ్చును అని చెప్తున్నారు। అంటే విద్య అనేది అట్లా హాయిగా ఆడుతూ పాడుతూ నేర్చుకునే విద్యలో ఉండాలి। ఇదివరకు మనం చెప్పేవారు కదండి, మేము ఆడుతూ పాడుతూ చదువుకున్నాం అనేవాళ్ళం। అంటే ఏంటి అర్థం? హాయిగా నేర్చుకున్నాం మనం, బయట అన్నీ చూసేవాళ్ళం, అట్లా నేర్చుకోవడం అట్లా ఉండేది। ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఆ స్కూల్లో కూర్చుని ఆ 4 గోడల మధ్య జరుగుతుంది అది। ఇంకా మిగిలింది ఇంకేం చెప్పారన్నది మనం చదువుకుందాం। యూనిఫామ్ విషయంలో కూడా మన దేశ పరిస్థితులకు అనుగుణంగా గాలి తగిలే దుస్తులు ఎన్నుకోవాల్సింది అంటారు। మాస్టర్ గారు యూనిఫామ్కి కూడా చెప్పారండి। యూనిఫామ్ చూడండి, కొంతమందికి అయితే బ్లేజర్ టైప్లు ఉంటాయి, ఒక్కబోసేస్తూ ఉంటాయి, వాడు అసలు సమ్మర్లో వేసుకుని అట్లే వెళ్తాడు పాపం। ఇలా ఎన్నో రకరకాల డ్రెస్సులు ఇప్పుడు అవన్నీ ఎక్కడ అసలు వీలుగా ఉండట్లేదు పాపం పిల్లలకి, అట్లాంటివన్నీ ఉంటున్నాయి। అందుకని మాస్టర్ గారు ఏం చెప్తున్నారు, హాయిగా గాలి తగిలేలా వాళ్ళకి హాయిగా ఉండాలి, అట్లాంటి దుస్తుని ఎన్నుకోవాలని చెప్తున్నారు। అంటే స్కూళ్ళల్లో వాళ్ళ కోసం చెప్తున్నారనమాట। పుస్తకాల బరువుల్ని తగ్గించి తోట పనులు
కళల్ని, యోగాసనాలు వంటివి నేర్పించాలి. వాళ్ళకి ముందు జరగవలసిన పని ఏంటంటే పిల్లలకి పుస్తకాల యొక్క బరువుని తగ్గించాలి. మీరు ఏ పేరెంట్స్ని అడిగినా అదే చెప్తారండి. అమ్మ బాబాయ్ ఏమిటి పుస్తకాలు, ఈ బరువులేంటి అని. వెనకాల వీపు వంగిపోతుంది అంతంత వాళ్ళు చిన్న వయసు నుంచి మోస్తూ ఉంటే. పైగా ఇప్పుడు స్కూళ్ళు ఎట్లా ఉంటున్నాయండి, మెట్లు ఎక్కాలి పైకి. ఇదివరకైతే మామూలు కిందే ఉండేవన్నీ. ఇప్పుడు ఏంటి, ప్లేస్ లేదు కదా, పైనకి మెట్లతోటి పైకి కట్టేస్తున్నారు. చిన్నపిల్లల క్లాసులు కూడా అక్కడే ఉంటాయి. వాళ్ళందరూ వేసుకుని ఎక్కుతూ ఉంటారు పైకి. అందుకని పుస్తకాల బరువుల్ని తగ్గించి తోట పనులు, కళల్ని, యోగాసనాలు వంటివి నేర్పించాలి. వాళ్ళు చక్కగా తోట పని కూడా నేర్పించాలి. చిన్నపిల్లలకు చెప్తే అంత బాగా చేస్తారు అనండి. మొక్కలకి నీళ్ళు పోయడం కానీ, ఈ సీడ్స్ నాటడం కానీ, ఇవన్నీ చక్కగా చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు వాళ్ళు. అట్లాంటి తోట పనులు, కళల్ని అన్నీ, డాన్స్ మ్యూజిక్ అంటే మళ్ళీ వేరే సినిమా అనుకోకండే, చక్కగా శాస్త్రీయ నృత్యం, కర్ణాటక సంగీతం ఇట్లాంటి అనమాట, మంచి మంచి పాటలు చక్కగా. ఇవన్నీ యోగాసనాలు వంటివి. యోగా కూడా ఆసనాలు చిన్నప్పటి నుంచి వేస్తే చాలా చక్కగా ఫ్లెక్సిబుల్గా తయారవుతారు. వాళ్ళ శరీరం బాగుంటుంది, మనస్సు కూడా బాగుంటుంది. పెన్నీ వైజ్ పౌండ్ ఫూలిష్ అన్న నానుడిని అనుసరించి తాత్కాలికమైన సౌలభ్యాన్ని ఆశించి పిల్లల యావజ్జీవిత శ్రేయస్సును, సుఖశాంతులను తల్లిదండ్రులు బలి చేసినట్లవుతుంది. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, తాత్కాలికమైన సౌలభ్యాన్ని ఆశించి, అది తాత్కాలికమైన సౌలభ్యమే, అది శాశ్వతమైనది కాదు. అయినా సరే అది మనం ఆశించి పిల్లల జీవితం మొత్తం, యావజ్జీవితం వాళ్ళ శ్రేయస్సు అంతా, సుఖశాంతుల్ని మనం అందరం కలిసి బలి చేసినట్లు అవుతుంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి. నేటి విద్య ద్వారా ఏమి నేర్చుకుంటున్నారు? సాటివాడు చస్తున్నా గుక్కడు మంచినీళ్ళు పోయని సంస్కృతిని. ఏం నేర్చుకుంటున్నారు వీళ్ళు? స్కూల్కి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నారండి? అదే మాస్టర్ గారు ప్రశ్నిస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారని. మనం కూడా అంతేనండి. పిల్లలు వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నారా అని అడగాలి అసలు వాళ్ళని. సాటివాడు చస్తున్న గుక్కెడు మంచినీళ్ళు పోయని సంస్కృతిని, నిర్మాణాత్మక పనుల్లో అవరోధాలు కల్పించడాన్ని, పైసా కోసం ఎంత నీచానికైనా దిగజారి పాపపు సొత్తు కూడబెట్టి సమాజంలో అతుకులమైనట్లు అహంకరించడాన్ని తప్ప నేటి విద్య వల్ల జరిగేదేమున్నది? ఇప్పుడు విద్య వలన జరిగేది ఏమీ లేదని చెప్తున్నారు. ఏమంటున్నారు ఇక్కడ? సాటివాడు చస్తున్నా సరే గుక్కడి మంచినీళ్ళు పోయని సంస్కృతి, పక్కవాడు చస్తున్నా సరే పట్టించుకోరు. అట్లాంటి ఆల్రెడీ వచ్చింది మనకి, అలాంటిది కదా జరుగుతూనే ఉన్నాయి. అలాంటి సంస్కృతి అంటే ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోకపోవడం అనేటువంటిది కూడా వచ్చేసింది. ఎవరి జీవితాలు వాళ్ళవి అనేలా కూడా అయిపోయింది. నిర్మాణాత్మక పనుల్లో అవరోధాలు కల్పించడాన్ని, పైసా కోసం ఎంత నీచయానికైనా దిగజారి, చూడండి ఎంతో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఎట్లాంటి పనులు చేస్తున్నారో మనకు తెలుసు. లంచాలు తీసుకునే వాళ్ళు ఒకళ్ళు, ఇంకోళ్ళు ఏదో చేసేవాళ్ళు ఒకళ్ళు, ఇంకా ఒకటి కాదు కదా, రకరకాలు జరుగుతున్నాయి బయట. వాళ్ళేం తక్కువ చదువులా కాదు, పెద్ద పెద్ద కేడర్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ. అయినా ఏమవుతుంది? చదువు ఏం నేర్పిస్తుంది మరి? చదువు నీతి, నిజాయితీ ఇవన్నీ ఉండాలి కదా. అంత చదువుకుని అట్లాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? పైసా కోసం ఎంత నీచానికైనా దిగజారి పాపపు సొత్తు కూడబెట్టి సమాజంలో అదుకులమైనట్లు అహంకరించడాన్ని, పాపపు సొత్తు అంత కూడబెడతారు. అందరు ప్రజల ధనము అంత వాళ్ళకి కానిది అంత కూడబెట్టుకుని సమాజంలో వాళ్ళ అధికలమైనట్టుగాను అహంకరించడం తప్ప నేటి విద్య వల్ల జరిగేది ఏమున్నది? ఏముంది? విద్య వల్ల అదే జరుగుతుంది అంతే, ఇంకేమీ లేదు. ఇంక ఇప్పుడు వాళ్ళని చూసుకుంటే వ్యసనాలు వస్తున్నాయి పిల్లలకి విపరీతంగా. తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. స్కూల్స్లో, కాలేజెస్లో, అన్ని చోట అదొక మామూలు అయిపోతుంది వాళ్ళ వ్యసనాలన్నీ. అట్లాంటి సంస్కృతి కూడా మనకు వచ్చేసింది పూర్తిగా, బాగా వచ్చేసిందండి. ఈ సిటీస్లోనే చాలా చోట్ల, మామూలు ప్రాంతాల్లో కూడా వచ్చేసింది అలాంటిది. అందుకని విద్య వల్ల జరిగేది ఏముందంటున్నారు? సమాజానికి ఉపయోగకరమైన పని చేసే మానవత్వము, నిజాయితీని కూడా లేకుండా చేస్తుంది నేటి విద్య. నిజంగా విద్య వల్ల ఏం జరగాలి? సమాజానికి ఉపయోగకరమైన
పని జరగాలి, మానవత్వం పెంపొందాలి, నిజాయితీ పెంపొందాలి. అవన్నీ పోతున్నాయి చూడండి ఎట్లా తయారైందో. సమాజానికి ఉపయోగకరమైన పని చేసే మానవత్వము, నిజాయితీని కూడా లేకుండా చేస్తుంది నేటి విద్య. అది పోతుంది వాళ్ళకి. అది కలగాలి కదా, కలగడం కోసం కదా. అది సహజంగా పిల్లల్లో ఉండే జిజ్ఞాసను, సంతోషాన్ని పెంపొందించేదే నిజమైన విద్య అని భరద్వాజ గారి అభిప్రాయం. సహజంగా పిల్లల్లో ఉండే జిజ్ఞాస ఉంటుంది వాళ్ళకి, అది సంతోషాన్ని పెంపొందించేదే నిజమైన విద్య అంటే. పిల్లల్లో జిజ్ఞాస ఎంతకెంతకు పెరగాలి, కానీ ఏమవుతుంది, తగ్గిపోతుంది జిజ్ఞాస అనేది. తెలుసుకోవాలనేది పోతుంది పిల్లల్లో. ఎందుకంటే పుస్తకం ఇస్తారు, ఆ చదివి ఉన్నదన్నట్టు నువ్వు చదవాలి, రాయాలి, మార్కులు రావాలి, ర్యాంకులు రావాలి, అంతే. పుస్తకం వరకే, వాడు ఇంకేమీ నేర్చుకోవడంలా. ఆ పుస్తకం వరకే, అందులో ఏం రాశాడో వాటిది బట్టి కొట్టేయాలి, రాసేయాలి, అంతే. మార్కులు వచ్చేయాలి. టీవీలో చూపిస్తాడు 1వ ర్యాంక్ 2వ ర్యాంక్ అనుకుంటూ కదా, అది పరిస్థితి. అందుకని సహజంగా పిల్లల్లో ఉండే జిజ్ఞాసను, సంతోషాన్ని పెంపొందించేది. ఎంతమంది సంతోషంగా చదువుకుంటున్నారండి? ఎవరినైనా అడగండి, ఎవరైనా సంతోషంగా చదువుకుంటున్నారా అని. పాపం పరీక్షలు వస్తాయని ఏడుస్తారు, పుస్తకాలు మొయ్యలేక ఏడుస్తారు, స్కూల్కి పొద్దున్నే లేచి వెళ్ళలేక ఏడుస్తారు, ఎన్ని ఉంటాయని మాకు ఆడుకోవడానికి లేదని ఏడుస్తారు, హోంవర్క్లు ఉన్నాయని ఏడుస్తారు, లేకపోతే టీచర్లు తిడుతున్నారని ఏడుస్తారు. పిల్లలు ఆ లంచ్ బాక్సుల్లో తినలేక ఏడుస్తారు, ఆ పొద్దున్న పెట్టింది. ఇలా నేను ఏడ్చేదన్నట్టు. పొద్దున పెట్టిన ఫుడ్ నాకు ఆ మధ్యాహ్నం బాక్స్లో తలుచుకుంటే నాకు ఇప్పటికే అంతే, నేను తినలేను అసలు బాక్స్లో ఫుడ్. అంత దారుణం, నేను అసలు పడేస్తూ ఉండేదాన్ని, అంత చికాకుగా ఉండేది. పొద్దునేంటి ఆ రోజుల్లోనే అప్పుడు అలా ఉండేది. ఇప్పుడు ఇంకా ఎర్లీగా ఎడుతున్నారు కదా పిల్లలు పాపం. అది అందుకని వాళ్ళలో జిజ్ఞాసను, సంతోషాన్ని పెంపొందించేది నిజమైన విద్య అని భరద్వాజ గారి అభిప్రాయం. మాస్టర్ గారు అందుకే హోమ్ స్కూలింగ్కి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు, అమ్మగారు కూడానండి. యువతరానికి ప్రబోధం, ఇంకా యువతరానికి చెప్తున్నది ఏంటి మాస్టర్ గారు అనేది, తమకు సత్యమని నిరూపణ కాని దాన్ని, హేతుబద్ధమని రుజువు కాని దాన్ని ధైర్యంగా వ్యతిరేకిస్తామంటుంది యువతరం. యువకుల్లో ఎలా ఉంటుందండి, వాళ్ళు మంచి యాక్టివ్గా ఉంటారు కదా యువత. వాళ్ళకి ఎలా ఉంటుందంటే, తమకు సత్యమని నిరూపణ కాని దాన్ని, నిజం అనేది వాళ్ళకి నిరూపణ కాకపోయినా హేతుబద్ధమని రుజువు కాని దాన్ని ధైర్యంగా వ్యతిరేకిస్తామంటుంది యువతరం. యువతరం ఏమంటుంది, ఏంటి ఎవిడెన్స్, అసలు ఏంటి, అది నిజమా కాదో నిరూపణ లేదు కదా అని దాన్ని వ్యతిరేకిస్తారు వాళ్ళు. సత్యం అవునో కాదో తెలియాలంటే కొంత యోచన కావాలి. అది సత్యం అవునా కాదా అని తెలియాలంటే యోచన కూడా కావాలి, దానికి పరిజ్ఞానం కావాలి. నానాటికి ఊహించలేనంతగా మనిషి విజ్ఞానం పెరిగిపోతున్నా ఈ కాలంలో నేటి యువతకు గ్రంథ పఠనం అంటేనే భయం. ఇంకా నెక్స్ట్ బాల్యం ఈ చిన్నపిల్లలది అయిపోతే తర్వాత యువత గురించి చెప్తున్నారు, ఎట్లా అయిపోతున్నారు పిల్లలని. నానాటికే ఊహించలేనంత మనిషి విజ్ఞానం పెరిగిపోతోంది, అంతే కదండి. మనిషికి విజ్ఞానం చాలా పెరిగిపోతుంది. ఎన్ని కనుక్కుంటున్నారు, ఎంతంత సౌకర్యాలు, సౌలభ్యాలు మనకి ఎన్ని వచ్చేసాయి, అసలు ఎంత కొత్త టెక్నాలజీ వచ్చేసింది కదా. అన్ని వచ్చేస్తున్నా సరే ఈ కాలంలో నేటి యువతకు గ్రంథ పఠనం అంటేనే భయం. ఒక బుక్ తీసి చదవాలంటే భయం. వాళ్ళకంత ఓపిక ఉండదు, ఓర్పు ఉండదు. సంవత్సర కాలంలో ఒక పాఠ్యగ్రంథాన్ని చదివి పాస్ కావాలంటే బాధపడుతూ చిన్న పైసా కూడా విలువ చేయని చీటీ ముక్కకు ఎక్కువ విలువనిచ్చి కాపీలు కొట్టడానికి ప్రయత్నించే వారిలో ఆలోచనా శక్తిని నశింపజేసే సినిమా కబుర్లు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తున్నారు మాస్టర్ గారు, ఒక పాఠ్యగ్రంథాన్ని చదివి పాస్ కావాలంటే బాధపడుతూ చిన్న పైసా కూడా విలువ చేయని చీటీ ముక్కకు అంటే కాపీలు కొట్టడానికి ప్రయత్నించే వారిలో ఆలోచన శక్తిని నశింపజేసే సినిమా కబుర్లు మాత్రమే ఉంటాయి. వీటి వల్ల కాలక్షేపాల వల్ల ఏమవుతుందంటే ఆలోచన శక్తి పోతుందండి.
ఇంకా ఆలోచించే శక్తి ఉండదు. ఆ జిజ్ఞాస కానీ, చక్కగా ఆలోచించడం కానీ, ఆ యోచన అన్నీ దెబ్బతింటాయి. ఆ సినిమాలు, నెక్స్ట్ వీడియో గేమ్లు, వీటన్నిటి వలన అనమాట. ఇప్పుడు మరి చిన్నపిల్లలు కూడా వీడియో గేమ్లు అవి చూస్తున్నారు కదా. చూడండి, మైండ్ వాళ్ళలో ఇది రాదు, మెచ్యూరిటీ రాదు మైండ్కి. ఆలోచన శక్తి అంతా నశించిపోతూ ఉంటుంది. అలాంటి వారు ఒక విషయం హేతుబద్ధం అవునో కాదో ఎలా నిర్ణయిస్తారు? అసలు ఏది సత్యం, ఇది కరెక్టా తప్పా, అట్లా ఉన్నవాళ్ళు ఎట్లా నిర్ణయిస్తారు? ఏదైనా సరే, ఏ విషయమైనా తీసుకోండి కదా, ఎట్లా నిర్ణయించగలుగుతారు వాళ్ళు? సాటివారి గుర్తింపు కొరకు ప్రాకులాడేవారు, అది లభించదేమోనన్న ఆందోళన, భయమే వారిని నిర్వీర్యులుగా చేస్తుందంటారు శ్రీ భరద్వాజ్ గారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? సాటివారి గుర్తింపు కొరకు ప్రాకులాడేవారు ఎలా ఉంటుంది? ఇతరులు నన్ను గుర్తించాలి, అంతే వాళ్ళ గోల్ అదే. అది లభించదేమోనన్న ఆందోళన, అమ్మో ఎవరు నన్ను గుర్తించలేమో, అలాంటి ఆందోళన, భయమే వారిని నిర్వీర్యులుగా చేస్తుందంటారు. అదే మనుషుల్ని, వాళ్ళని నిర్వీర్యులను చేస్తుంది, ఎవరు గుర్తించరేమో అనేటువంటిది. ఇప్పుడు అదే కదండి పిల్లల్లో ఉన్నది, అదే మంచి ఉద్యోగం రావాలి, రాకపోతే నన్ను ఎవరు గుర్తించరేమో. ఇట్లా అంటే మనిషిగా వాడిని గౌరవించాలి అన్నది పోయింది. వాడికి ఉండేటువంటి ఉద్యోగం కానీ, లేకపోతే వాడికి ధనం ఉందా లేదా, వాడికి కారు ఉందా లేదా, ఇల్లు ఉందా లేదా, అలా గుర్తింపు వచ్చింది కదా. ఇదివరకటి రోజులకి ఇప్పుడు రోజులకి చూడండి ఎంత మారిపోయిందో చూడండి. ఇప్పుడు కాలేజీకి వెళ్ళే పిల్లలకే బైకులు, ఒకప్పుడు లేవు. బస్సుల్లో వెళ్ళడం లేకపోతే నడిచి వెళ్ళడం, ఎట్లాగో పాటలు పడి వెళ్ళడం, ఇంకంతే అట్లా ఉండేది. ఇప్పుడు బైక్ ఉండాలి, ఉంటేనే వాడికి గుర్తింపు కాలేజీలో కూడా. లేకపోతే లేదు, బైక్ ఉంటే ఒక నలుగురు వాడి దగ్గర చేరతారు కదా, అట్లాంటి గ్యాంగే ఉంటారు, వాళ్ళు చేరతారు వెర్రి వేషాలు వేయడానికి రోడ్డు మీద. సర్లే, కార్లు ఉండేవాళ్ళకి కార్లు చెప్పనక్కర్లేదు. బాగా మంచి డబ్బు ఖర్చు పెట్టేవాడు, వాళ్ళందరినీ తీసుకెళ్ళి పార్టీలు ఇచ్చేవాడు. ఇట్లా ఉన్నారనుకోండి, మగ పిల్లైనా ఆడపిల్లలైనా ఎవరైనా సరే. ఎందుకు అంటే గుర్తింపు కోరుకుంటారు. అది లభించదేమో అని ఆంది, వాళ్ళని ఇవన్నీ లేకపోతే నన్ను ఎవరు గుర్తించరేమో. ఉండవలసింది మన బుర్రలో అన్న పరిజ్ఞానం పోయింది, బయట నుంచి తెచ్చిపెట్టుకుంటారనమాట. తర్వాత ప్రేమతత్వం. శ్రీ పాకలపాటి గురువుగారి చరిత్రలో గురువుగారు అమాయకులు, అనాగరికులు, అడవి జాతి ప్రజల యోగక్షేమాలకై, వారి జీవితాల్లో కాంతి కిరణాలు వెదజల్లుటకై వారిలో ఒకటిగా కలిసిపోయి ప్రేమతో వారి పట్ల జీవించారు అని చెప్పడంతో ప్రేమతత్వాన్ని కలిగి ఉండాలని బోధిస్తున్నారు మాస్టర్ గారు. పాకలపాటి గురువుగారి చరిత్రలో పాకలపాటి గురువుగారు అమాయకులు, అనాగరికులు, అడవి జాతి ప్రజలు వాళ్ళ యోగక్షేమాలకని, వారి జీవితాల్లో కాంతి కిరణాలు వెదజల్లుటకే వారిలో ఒకటిగా కలిసిపోయారు. ఆయన ప్రేమతో వారి పట్ల జీవించారు. అంటే ప్రేమతత్వం కలిగి ఉండాలి, అందరి పట్ల ప్రేమతత్వాన్ని కలిగి ఉండాలి అని చెప్పి బోధిస్తున్నారనమాట. శ్రీ వెంకయ్య స్వామి వద్ద రమణయ్య అనే సేవకుడు మస్తానయ్యను ఒరే అని పిలవగా, అది విని, అయ్యా ఒరే అన్నది ఎవరు, అతనికి పాపం 300 లెక్కలు రాశారయ్యా అన్నారు. వెంకయ్య స్వామి వద్ద రమణయ్య అనే సేవకుడు మస్తానయ్యను ఒరే అని పిలుస్తాడు. పిలవగా అది వింటారు. విని స్వామి ఏమంటారు, అయ్యా ఒరే అన్నది ఎవరన్నారు ఒరే అని, అతనికి పాపం 300 లెక్కలు రాశారయ్యా. పాపం 300 లెక్క రాశారట, 300. అతని పాపం ఒరే అన్నందుకు. చూడండి ఆ లెక్కలు ఎలా పోతుంది స్వామి, మరి ఎట్లా ఆ లెక్క ఎలా పోతుంది అని అడిగారట. అంటే అనుభవిస్తే పోతుంది అన్నారట. అది మళ్ళీ వీడు అనుభవించాలన్నమాట. ఇంకోడు వీడిని ఒరే అనేలాగా అనుభవించాలన్నమాట. అది అనుటలో మానవత్వం
ప్రేమతత్వ పరిమళాలు గుబాళిస్తున్నాయి. మనిషిని మనిషిగా చక్కగా ప్రేమించడం అనేది, ఎక్కువ తక్కువ లాంటివి లేకుండా. షిరిడి సాయి నిరంతరం భక్తుల కష్టాలు తీర్చడంలోనే గడిపారు. వారి జీవితం మానవత్వానికి, ప్రేమతత్వానికి పరాకాష్ఠయే. బాబా జీవితం మనం చూసుకుంటే నిరంతరం భక్తుల కష్టాలు తీర్చడంలోనే గడిపారు. ఎంతమంది అండి అలా కష్టాలతో వచ్చేవారు, వాళ్ళందరి కష్టాలు తీర్చడమే. అక్కడ ఉన్న భక్తులు వేరే చోట, ఎక్కడో ఉన్న భక్తులు, ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉన్న భక్తులు, ఎవరో ఎక్కడో సముద్రంలో ప్రమాదం జరిగితే అతన్ని కాపాడారు, సముద్రం నడిబొడ్డులో ప్రమాదం జరిగితే అలా అందరికీ కష్టాలు తీర్చడం, అందరినీ రక్షించడం, అట్లనే గడిపారు ఆయన. వారి జీవితం మానవత్వానికి, ప్రేమతత్వానికి పరాకాష్ఠయే. ఆయన జీవితం అంతా మానవత్వానికి, ప్రేమతత్వానికి పరాకాష్ఠ. ఆయన జీవితం అంతా చూస్తే బాబాది. వివిధ మత సాంప్రదాయాలు సార్థకమవడానికి మానవతే, ప్రేమతత్వ విలువలే మూలమని శ్రీ భరద్వాజ్ గారు పేర్కొన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? వివిధ మత సాంప్రదాయాలు సార్థకం అవ్వాలంటే మానవత్వం ఉండాలి, ప్రేమతత్వం ఉండాలి. ఆ విలువలే మూలం దానికి అని చెప్తున్నారు. పని ప్రతిఫలం. కాలాన్ని వృధా చేయక చక్కటి కృషి చేయాలి అంటారు. టైంని ఎప్పుడు వేస్ట్ చేయొద్దు అని చెప్తారు మాస్టర్ గారు. చక్కటి కృషి చేయాలట. ఏ విషయంలోనైనా సరే చక్కగా కృషి చేయాలి. సమయం చాలా విలువైనది, దాన్ని వ్యర్థం చేసుకోవద్దు. అయిపోయిన టైం మనకు రాదు కదా. ఈరోజు అయిపోతుంది, మళ్ళీ రేపు వచ్చేస్తుంది, ఇది మళ్ళీ రాదు మనకి. టైం చాలా విలువైంది. అంటే ఈ టైంతో పాటు మన లైఫ్ స్పాన్ కూడా ఇట్ట తగ్గిపోతూ వస్తుంది కదా. చూసుకుంటే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటికి ఎంత అయిపోయింది, ఏం చేస్తాం? తర్వాత ఏముంది, పోతాం అంతే కదా. అందువలన చాలా విలువైంది టైం. కృషితో నాస్తి దుర్భిక్షం. బాబా నిరంతరం లెండి తోట పని, దుని వెలిగించడం చేసేవారు. బాబా నిరంతరము లెండి తోట పని, లెండికి వెళ్ళి చక్కగా తోట పని చేసేవారు. మొక్కలు విత్తనాలు తెచ్చి నాటడం, వాటికి నీళ్లు పోయడం, ఇవన్నీ పనులు చేస్తూ ఉండేవారు బాబా. ధుని వెలిగించడం, ధుని వెలిగించేవారు బాబా. భక్తులకు అన్నం వండి పెట్టడం, భక్తులకు ఆయనే స్వయంగా అన్నం వండి పెట్టేవారు వాళ్ళకి. వారి కష్టాల్లో పాలు పంచుకోవడమే వారికి తెలుసు. ఎవరికైనా కష్టం వస్తే ఆ కష్టంలో పాలు పంచుకోవడం ఆయన. ఏదైనా ఒప్పుకున్న పనిని సంపూర్ణంగా చెయ్యి. ఏదైనా పని ఒప్పుకుంటే సంపూర్ణంగా చెయ్యి. చేస్తానని ఒప్పుకుంటే దాన్ని పూర్తి చేయాలి. లేదా ఒప్పుకోకు అని బాబా చెప్పేవారని. లేదా ఒప్పుకోకు, నువ్వు చేస్తానన్నావంటే చెయ్యి, లేదా ఒప్పుకోకు. కబీర్ నూలు వడకడం, భగవాన్ రమణులు ఆశ్రమంలో వంట పని, గోడలు కట్టడం లాంటివి చేసేవారని చెప్తారు. చూడండి, అంతటి బ్రహ్మజ్ఞానులు వారు కూడా పని అలా కష్టించి పని చేస్తూనే ఉండేవారు. కబీర్ ఏమో నూలు వడికేవారు, రమణ మహర్షి ఏమో ఆశ్రమంలో వంట చేసేవారు, గోడలు కట్టేవారు. అవన్నీ చేసి కన్స్ట్రక్షన్ పనులు ఇవే, గోడలు కట్టడం అవి కూడా చాలా. అసలు భగవాన్ రమణులు అయితే అసలు ఎంత పర్ఫెక్ట్గా చేసేవారటండి పని. ఆ కూర ముక్కలు తరిగితేట అన్నీ ఒకలానే ఉండాలి ఆయనకి, అట్లాగే తరిగేవారట. అన్నీ ఒకలా ఉండాలట, సైజు అంత పర్ఫెక్ట్గా ఉండేట ఆయనది పని. ఆ కోతులు ఉంటాయి కదా రమణాశ్రమంలో, ఆ కోతులకి గోళల్లో మట్టి తీసేవారట. అసలు ఎంత శ్రద్ధగానో చేసేవారట ఆ పని కూడా. చాలా ప్రతి పని అంత శ్రద్ధగా చేసేవారట, అంత చక్కగా. అలాగే కబీరు నూలు వడికేవారట. బాబా చెప్తారు కదా, నేను తివాసీలు నేర్చేవాడిని, పట్టు వస్త్రాలు నేర్చేవాడిని, అంతా ఉంటుంది. ఆయన దానికి, ఆయన నేసిన దానికి ఆయన మెచ్చుకొని ఆ యజమాని అన్ని బహుకరించాడట. మంచి మంచి అన్ని బట్టలు ఇవన్నీ ఇచ్చారట. ఇస్తే ఆయన ఉంచుకోకుండా ఇతరులకి ఇచ్చేశారట. అందరికన్నా ఎక్కువ చేసేవారట ఈయన పని, ఎంతో విలువ చేసేది, అంతకు ఎక్కువ పని చేసేవారట.
చెప్తారు చూడండి, అందులో గత జన్మల గురించి చెప్తూ ఆయన. అంటే ఏం చెప్తున్నారు అక్కడ? మన పనిని ఎంత చక్కగా చేయాలన్న దాని గురించి చెప్తున్నారు. ఆధ్యాత్మికత అనుకుంటూ పనిని ఎగ్గొట్టడం కాదు. అది అందుకని పని ప్రతిఫలం దాని గురించి ఇక్కడ చెప్పారనమాట మాస్టర్ గారు. మహాత్ములు చాలా పని విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. ఈ వీటిల్లో ఎంత ఇదిగా ఉంటారు. మాస్టర్ గారు ఏదైనా రచన చేయడంలో కానీ, వీటిల్లో సత్సంగం కానీ, పూజ చేయడం కానీ, బాబా గురించి కానీ ఎంత శ్రద్ధగా ఉండేవారో మిగతా పనుల్లోనూ అంతే శ్రద్ధగా అనిపించేది. అంటే మనం అనుకునే లౌకిక జీవితంలో జరిగేవి కూడాను అంత శ్రద్ధగానే చేసేవారు. అదే రమణ మహర్షిలో కూడా చూస్తాం. వంట చాలా శ్రద్ధగా చేసేవారట రమణ మహర్షి. కబీర్ అలాగే నూలు వడికేవారట. బాబా ఏమో లెండికి వెళ్ళి చక్కగా మొక్కల్ని చక్కగా పెంచేవారు ఆయన. దేవునిపై భారం వేసిన మన ప్రయత్న లోపం చేయరాదు. దేవుని మీద భారం వేసినా సరే మనం అంట మామూలుగా ఏం చేస్తామండి, అంతా బాబాదే, బాబా చేయాలి, ఇంకా ఆయనదే భారం, ఆయన మీద భారం వేస్తాను అంటాం. అలా భారం వేసినా మన ప్రయత్న లోపం చేయరాదు. మన ప్రయత్న లోపం మాత్రం ఉండకూడదు అని చెప్తున్నారు. చేయవలసిందే, మన ప్రయత్నం మనం చేయవలసిందే. ఫలితం ఏదన్నదో ఆయన డిసైడ్ చేస్తారు అంతే. ఆయన ప్రార్థించాం కదా, ఆయన ప్రార్థించాం కదా అని మానేసి కూర్చోకూడదు. మన ప్రయత్నం అసలు ఎంత అంటే అంత చేయాలట, ఎంత వీలైతే మ్యాక్సిమం చేయాలట. మన ప్రయత్నం మొత్తం చేయాల్సిందే. మహమ్మద్ ప్రవక్త ఒకసారి ఎడారిలో ప్రయాణిస్తుండగా నమాజ్కు సమయం కాగా ఒంటె దిగే ఇసుకలో గుంజపాతి దానికి ఒంటెను కట్టి వెళ్ళి నమాజ్ చేస్తారు. ఒకసారి ఏమవుతుందంటే, మహమ్మద్ ప్రవక్త ఒకసారి ఎడారిలో వెళ్తూ ఉంటారు, ఆయన ప్రయాణిస్తూ ఉంటారట ప్రవక్త. అప్పుడు నమాజ్కి టైం అయ్యేసరికి ఆ ఒంట మించి దిగి ఆయన ఇసుకలో ఒక గుంజ పాతి దానికి ఒంటను కడతారట. కట్టేసి వెళ్ళి ఆయన నమాజ్ చేసుకొని వస్తారట. తోటి ప్రయాణికులు అల్లాని ప్రార్థించేటప్పుడు కూడా అంత జాగ్రత్తగా ఒంటెను గుంజుకు కట్టాలా? అల్లాపై నీకు నమ్మకం లేదా? అంతా అల్లానే చూసుకుంటారు కదా అంటారు. వాళ్ళు అన్నారట, అదేంటి, అల్లాని నువ్వు ప్రార్థిస్తున్నావు కదా, మీరు అల్లాని ప్రార్థిస్తున్నారు కదా, అప్పుడు కూడా మీరు అంత జాగ్రత్తగా ఒంటెను ఈ ఎడారిలో గుంజు కట్టి దానికి కట్టి అంత జాగ్రత్తగా మీరు కట్టాలా? అల్లా మీద మీకు నమ్మకం లేదా? అంతా ఆయనే చూసుకుంటారు కదా అని అన్నారట. అంటే దానికి బదులుగా ప్రవక్త మన ప్రయత్నం మనం చేయాలి అంటారు. దాని బదులు చెప్పారట, మన ప్రయత్నం మాత్రం మనం చేయాలని చెప్పారట. అది విడవకూడదని చెప్పారు. మానవ ప్రయత్నం ఎప్పుడు విడవకూడదట. మానవ ప్రయత్నం చేయాలి, చేయవలసిందే. ఇప్పుడు నేను సత్సంగం చెప్పాలంటే వంట చేసి ఇంట్లో వాళ్ళకి భోజనం పెట్టి అన్నీ చేసి వచ్చి కూర్చొని చెప్తాను నేను, అంతే కదా. వాళ్ళవన్నీ చూసుకుని, సరే నేను దైవకార్యం ఇక్కడ ఇది చేస్తున్నాను, సత్సంగం చేస్తున్నాను, భగవంతుడే వాళ్ళందరినీ చూసుకుంటారంటే కుదరదు. నా కర్తవ్యం, నా బాధ్యత నేను నెరవేర్చాలి అక్కడ కదా. ఇవన్నీ చాలా మనం ఆలోచించుకుంటే చాలా విషయాలు ఇక్కడ. మనది ఎప్పుడు ప్రయత్నంలో లోపం అనేది ఉండకూడదు. ఒక ఉద్యోగం కావాలనుకున్నాం అనుకోండి, పారాయణ చేసినప్పుడు ఏం చేయాలి? ఆ ఉద్యోగానికి కావాల్సిన ఇదంతా మనం చూసుకోవాలి, ఎట్లా ప్రాసెస్ కదా. ఎన్ని ఉద్యోగాలంటే అన్నిటికీ అప్లై చేసుకోవాలి కదా. స్కిల్స్ లేకపోతే స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి, ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి, ఓ చోట రాలేదంటే ఇంకో చోటకి వెళ్ళాలి, నిరుత్సాహపడకుండా వచ్చే వరకు చేయాల్సిందే కదా. ఎన్ని వీలైతే అన్ని అప్లికేషన్లు పెట్టాలి, అన్నీ చేయాల్సిందే. అవి మానకూడదు. ఏముంది, ఒకటి పెట్టానో లేదో ఇప్పించేస్తాడు బాబా ఒక్క పారాయణ చేశానంటే. మానవ ప్రయత్నం సంపూర్ణంగా చేయవలసిందే, అది మానకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. నేను పారాయణ చేస్తాను, నేను చదవను, పరీక్షలో పాస్ అవ్వాలంటే ఎట్లా? చదవాలి కదా.
రాయవలసింది మనం అక్కడ. అవునా? అది మానవ ప్రయత్నం మానకూడదు. అది ఇట్లాంటి ఎన్నో విషయాలు మాస్టర్ గారు చెప్తూ ఉండేవారు. ఏ విషయంలో మనం ఎట్లా ఉండాలి, మన భావం ఎట్లా ఉండాలి, మన కర్తవ్యం ఏంటి, మన బాధ్యత ఏమిటి, ఇవన్నీ చాలా చక్కగా వివరించుకుంటూ వచ్చారు. ఎందుకంటే మనం గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళం కాబట్టి, గృహస్థులం కాబట్టి మనం, అందుకని మాస్టర్ గారు మనకు ఎట్లా ఉండాలి అనేది చాలా చక్కగా వివరించుకుంటూ వచ్చారనమాట అండి. మిగిలింది మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.